ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ప్రభు అయిన యేసునందు ఎవరైతే విశ్వాసముంచి ఆయనను ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరించారో వారు ఆయనతో పాటు ఆయన ఉన్న చోటున సదాకాలము ఉండవలెనని ప్రార్థిస్తున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు వారు ఆయనతో పాటు వాస్తవికంగా భౌతికంగా సదాకాలం ఉంటారు. అనగా వారి రక్షణకర్తతో సదాకాలము ఉండు భాగ్యమును పొందుతారు. రెండవదిగా వారు ఎక్కడ ఉంటారు? ప్రభువు ఉండే పరలోకములో ఉంటారు. పరలోకము ఒక వాస్తవిక స్థలము, రక్షణ పొందిన ప్రజల స్వదేశం. ఆ దేశం వైపు వారు తమ జీవిత పర్యంతము యాత్ర చేస్తుంటారు. మూడవదిగా వారు సొంతవారు. పరలోకములో వారు ప్రభువైన యేసుతో పాటు ఉంటారు. రక్షణ పొందిన వారిని తనతో పాటుగా తీసుకుని పరలోకమునకు వెళ్ళుటకు క్రీస్తు వచ్చు దినము సమీపముగా ఉన్నది. మొదటిగా ప్రభునందు మరణమును రుచి చూసిన వారిని ప్రభువు తనతో పాటు తీసుకొని రాగా ఆ సమయంలో జీవించు వారు ఎత్తబడతారు. రెప్పపాటులో వారు మార్పు చెందుతారు. వారందరూ మహిమ దేహములు ధరించుకుంటారు. మీరు కూడా రక్షణ పొంది ప్రభువు యొక్క సహవాసము కలిగి పరలోకములో నివాసము కలిగి మహిమాయుక్తమైన దేహములో సదాకాలం ఉండగలుగునట్లుగా మీకు ప్రభువు సహాయము చేయవలెననున్నదియే దేవునికి మేము చేయు ప్రార్థన. తెలుసుకో